హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ ఏంటంటే 6 గ్రాముల్లో ఫ్యాన్సీ జాలర్ పోగుల గురించి అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్ మేడ్ ఫ్యాన్సీ జాలర్ పోగులు. వీటిని లట్కా పోగులు కూడా అని అంటారు. వీటి నికర తూకం వచ్చేటప్పటికి 6 గ్రాముల నికర తూకం అయితే అవుతుంది. ఇవి వచ్చేటప్పటికి నెక్లెస్ల మీద మరియు ప్లెయిన్గా కూడా వాడుకోవచ్చు. డైలీ యూజ్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి. అయితే వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే పోగులు వచ్చేటప్పటికి రౌండ్ షేప్లో రావడం జరిగింది. పైన వచ్చేటప్పటికి మనకు కళావర్ మిరియం అయితే కనపడతా ఉంది. అవి పెట్టడం వల్ల మనకు పోగు అనేది రౌండ్ షేప్లో కాకుండా బారుగా ట్రయాంగిల్ లాగా కనపడతా ఉంది. అట్లాగే పోగు మధ్యలో వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ ఎనామిల్ అయితే మనకు కనపడతా ఉంది. పోగుకు లాకెట్కు మధ్యలో వచ్చేటప్పటికి ఢిల్లీ చైన్ అయితే రెండు పక్కల మనకు చాలా మందంగా కనపడతా ఉంది. లాకెట్ కూడా చాలా చక్కగా మిషన్ కటింగ్తో చాలా చక్కగా కనబడతా ఉంది. అట్లాగే మనము కింద వరుసలో చూసుకున్నట్లయితే మనకు 5 జాలర్లు అయితే చాలా మందంగా కనబడతా ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ కాబట్టి మొత్తం మనకు కావాల్సిన మందాల్లో మనము పెట్టుకోవచ్చు. చాలా చక్కగా ఎక్కువ కాలం మనకు యూజ్ అవుతాయి. అట్లాగే ఎనామిల్ కూడా దీని మీద స్పెషల్ అట్రాక్షన్గా కనబడతా ఉంది. ఆ ప్లేస్లో మనము స్టోన్స్ కూడా బిగించుకోవచ్చు. కాకపోతే మనము ఈ జతలకైతే ఎనామిల్ అనేది వాడడం జరిగింది. హ్యాండ్మేడ్లో వచ్చేటప్పటికి ఇవే పోగులను మనము మినిమం 6 గ్రాముల కాడ నుంచి 8 గ్రాములు 10 గ్రాముల దాకా కూడా మనము తూకాలు పెట్టుకోవచ్చు. అంటే మనం ఎక్కువ తూకం పెట్టుకున్న కొద్దీ మోడల్ అనేది కాస్త హెవీగా రావడం అనేది జరుగుతుంది. కింద లటకాలు కానీ జాలర్లు కానీ పోగులు కానీ కాస్త సైజు పెరగడం అనేది జరుగుతుంది. ఆ పోగులను మనము నెక్లెస్ల మీద చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి 6 గ్రాముల తూకము. అదే మనం రెడీమేడ్లో చూసుకున్నట్లయితే ఇదే సైజు పోగులు మినిమం 4 గ్రాములలో మీకు రావడం జరుగుతుంది. అంటే అవి చాలా పలసగా రావడము, డెలికేట్గా ఉండటం అయితే మనకు కనబడతా ఉంది. అవి ఎక్కువ కాలం మనకు యూజ్ అవ్వు ఫ్రెండ్స్. అవి చాలా తొందరగా ఇరిగిపోవడము. ఇప్పుడు పోగుకు లాకెట్కు మధ్యలో కనబడతా ఉన్న చైన్లు ఎక్కువగా ఇరిగిపోవడం అనేది జరుగుతుంది రెడీమేడ్లో అయితే. ఎందుకంటే ఆ చైన్లు చాలా పలసగా ఉంటాయి కాబట్టి, చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనకు కింద లటకా ఎక్కువగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి, వేలాడుతూ ఉండిద్ది కాబట్టి బరువు వచ్చేటప్పటికి ఆ చైన్ల మీద పడడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ చైన్లు వచ్చేటప్పటికి నలిగిపోయి తొందరగా రిపేర్లు రావడం అనేది అక్కడ నుండే మొదలవుతుంది. ఇవి వచ్చేటప్పటికి మనము హ్యాండ్మేడ్ కాబట్టి మనకు తూకం కూడా ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి చైన్లు కూడా మనకు చాలా చక్కగా మందంగా కనబడతా ఉన్నాయి. కాస్త హెవీగా ఉన్నాయి. మనకు చాలా ఎక్కువ రోజులు యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.